కనిపించేదా మైనింగ్ని తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసినంత ఇది డంపింగ్ సైట్. కనిపించే మనకి పొక్లైనర్స్ మేమందరం వస్తున్నామని చెప్పి ఇక్కడ మైనింగ్ ఆపేశారు ఈ రోజున. దీని వెనుక ఎంత ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, పచ్చని కొండలు, అంటే దీనివల్ల ప్రభుత్వం ఆదాయం ఎంత నష్టపోయింది, సంపద ఎందుకు కొద్దిమంది డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది, దీని గురించి తెలుసుకోవచ్చు. జస్ట్ డంపింగ్ సైట్ మటుకే మాకు కనిపించని చూస్తున్నారు కదా, పచ్చటి కొండల నడువులు ఎలా డంప్ చేస్తున్నారు. అది దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ నిర్ధారించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. దీన్ని ఇక్కడే ఉన్నాను నేను. మైనింగ్ బాధ్యతతో కూడిన రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ తీసుకురావడం జనసేన పార్టీ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలి, ఒక ఆదాయం ఇచ్చినాం, మనం ఒక మైనింగ్ లీజ్ ఇచ్చినప్పుడు ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎంత పర్యావరణ కాలుష్యం ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దాంట్లో భాగంగానే ఈ వంతాడు లాటరైట్ పేరు మీద ఎక్కువ శాతం బాక్సైట్ తీసే ఇది డంపింగ్ సైట్. ఇది ఎక్కడో చోట దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే అందరూ దీన్ని కుమ్ముక్కు అయిపోయారు. చాలామంది పెద్దలు, పొలిటికల్ వ్యక్తులు, అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఈ మైనింగ్ ఎక్స్ప్లాయిటేషన్లో మటుకు ట్రైబల్ జీవితాలను పక్కన పెట్టేసి. సార్ చెప్పండి సార్. ఇది 2010 తర్వాత ఈ రెండు గవర్నమెంట్లు మారిన తర్వాత రీసెంట్గా జరిగింది ఏంటంటే దీనికే వాళ్ళకి అక్కడ ఇచ్చారండి. ఈ జనాలందరం తీసుకెళ్ళి అక్కడ 200 మంది రీహాబిలిటేషన్ అన్నారు. అదంతా కూడా గవర్నమెంట్. ఎన్ని గ్రామాలు ఉన్నాయండి ఇక్కడంతా? ఈ మొత్తం అంతా ఒకటే గ్రామం సార్. ఇది వంతాడు విలేజ్ అండి. వంతాడు విలేజ్ సార్. ఇది కింద గోకవరం పంచాయతీ అండి. గోకవరం పంచాయతీ ప్రతిపాడు మండలం, తూర్పుగోదావరి జిల్లా అండి. దీంట్లో 5-6 గ్రామాలు ఉన్నాయండి, హామ్లెట్ విలేజెస్. దీంట్లో ఆ రోజు ఎవరైతే పంచాయతీ పర్మిషన్ ఇచ్చారో నాయకుడితో పాటు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్మిషన్ ఇచ్చారండి దీనికి. పంచాయతీ పర్మిషన్ ఇచ్చి దాంట్లో ఏదో వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలా. పంచాయతీ కూడా ఇప్పటి వరకు ₹1 పన్ను కట్టలేదండి. ₹1 కట్టలేదు సార్. ఇది పరిస్థితి. ఇది ఎన్నిసార్లు అందరికీ తెలుసు, అందరి నాయకులకి తెలుసు. ఏ నాయకుడు వచ్చినా. ఎవరి హయాంలో జరిగింది? ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో సార్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొత్తం గనులన్నింటి మీద స్టడీ చేసి వాళ్ళే అన్ని ఏరియాలో ఇచ్చారండి. దాంట్లో పాటు ఫస్ట్ ఇదండి. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి, చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఇదే కొండ మీదకి వచ్చి ఎలక్షన్ ముందు ఇదంతా చాలా అన్యాయం, పర్యావరణం పాడైపోతుంది, ఇదంతా చాలా అన్యాయం చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అన్యాయం చేసేసిందని చెప్పాడండి. ఆపేస్తానన్నాడు. మొత్తం గల్లని ఆపేస్తాను, మనకి పబ్లిక్ ప్రాపర్టీని అందరూ పట్టుకుపోవడం అని చెప్పి ఆగిపోయింది. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేమ్ ఏం చేశారు నేను చెప్పిన సేమ్ ఏం చేసి వాళ్ళేనండి. అదే కంపెనీ, అదే మిషన్లు, అదే మనుషులు. ఏం మార్చారు మరి? ఏం మార్చారు వీళ్ళు వచ్చి? టీడీపీ వాళ్ళు వచ్చి ఎక్కువ తగ్గారండి. అప్పుడు 100 లారీలు తిరిగి ఇప్పుడు 200 లారీలు తిరుగుతున్నాడు. తేడా అంతా. రాజశేఖర రెడ్డి గారి టైంలో 100 లారీలు తిరిగా, ఇప్పుడు 200 లారీలు. ఇప్పుడు టీడీపీ టైంలో 200 లారీలు. మరి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం వాళ్ళు 0.4% ఎలా ఒప్పుకుంటారు? నాట్ ఈవెన్ 0.5% ఇంత మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే చూడండి, మనం మైనింగ్ తవ్వకూడదు అంటారు, దీనికి పర్యావరణం అంటాడు, ఆయన మొక్కలు బాధమంటాడు, గొయ్యలు తీయమంటాడు, ఉన్నకాడికి ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా కాదు, మనం ఇంత తవ్వుతూ ఉంటే మనకి అట్లీస్ట్ ఇంత సహజ వనరులు దెబ్బతీస్తూ ఉన్నారు, ఇంతమంది జీవితం అతలాకుతలం చేస్తూ ఉన్నారు. మరి కనీసం మరి ఆదాయం రావాలి రాష్ట్రానికి. ఆదాయం రావాలంటే ఆ లాయల్టీ అసలు కడితే 13 కోట్లు కట్టాలని జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినా సరే మళ్ళీ తవ్వించేస్తున్నారు సార్. ఇది ఎందుకంటే వాడిని క్యాన్సిల్ చేశారు, వాడు కట్టండి అన్నారు, కోర్టులో వేశారు, వాడు కట్టలేదు. వాడు బాగానే నేమ్ చేంజ్ చేసి ఇంకోటి మీ పేరు మీద పర్మిషన్ తెచ్చేసారండి. ఇది
రీసెంట్గా వీడి పేరు మీద పర్మిషన్ తెచ్చి సేమ్ అదే నడుస్తుందండి. కొత్త కథ ఏం లేదండి. కాకపోతే చెప్పాను కదా సార్, మార్పు ఆ మనుషులు మా మనుషులు కూడా మారలేదు, పార్టీలు మరి వాళ్ళకి వెళ్తుందండి డబ్బు. దీంట్లో కూడా ఏంటంటే హెక్టార్కి చాలా తక్కువ అండి. గవర్నమెంట్ లాయల్టీ కూడా వాళ్ళు వేసింది తక్కువ, చాలా తక్కువ సార్. మీకు వాళ్ళ మీద ఉంటుంది సార్ లాయల్టీ కూడా. అంటే ఇదంతా వాళ్ళంతా కలిసి చేసేదండి. ఏ పార్టీ అన్నా ప్రజలకి న్యాయం చేయడానికి ఎవరు లేదు సార్. ఓట్లు వేయడానికి ప్రజలు పుట్టారు. ప్రజలు ఓట్లు వేయండి, మీరు బ్రతకండి, మేము ఉన్నకాడికి అన్నీ ఎత్తుకుపోతాం, తింటాం, మీరు చావండి, ఏమన్నా ఎవడన్నా వచ్చి అడ్డు వస్తే మిమ్మల్ని తంతాం, లేదంటే కేసులు పెడతాం. అది ఏ గవర్నమెంట్ అని అదే పరిస్థితిలో ఉంది సార్. ఇది మొత్తం కొండ 40 కిలోమీటర్లు సార్. ఎక్కడి నుంచి అంటే తాండవా రిజర్వేర్ నుంచి, అక్కడ తాండవా రిజర్వేర్ నుంచి ఏలేశ్వర రిజర్వ్ వరకు ఇది నాగులకొండ అంట సార్. 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్లు కూడా బంగారు కొండ అండి ఇది. లేకపోతే ఇక్కడ అసలు స్కూల్ వెళ్ళలేదు సార్. మేము ఇప్పుడు స్కూల్ పెట్టామండి. పివి రమేష్ గారు ప్రాజెక్ట్ ఆఫీస్ మామూలు కుర్రోడు వచ్చి స్కూల్ పెట్టామండి ఇక్కడ. స్కూల్ పెట్టిన పరిస్థితిలో ఆ రోజు స్కూల్ లేదండి ఇక్కడ. కానీ ఈ వేళ ఏంటి పరిస్థితి, ఇక్కడ రోడ్లు, కరెంటు, రోడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాదు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు, అదేం చెప్పండి ఒకసారి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రోడ్డు ఫారెస్ట్ నుంచి వచ్చింది సార్. ఫారెస్ట్ అండి. ఇప్పుడు మనం ఎక్కొచ్చిన రోడ్డు ఇప్పుడు వచ్చింది రిజర్వ్ ఫారెస్ట్, పక్కా రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఆ మధ్యలో అంతా ఊరు పైన ఉంది సార్, టాప్ లో. ఈ ఊరు టాప్ లో ఉందండి. ఈ టాప్ లో ఉన్నట్టు 400 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ సార్. ఈ దారి అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ సార్. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఆర్ఎఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ చేయాలంటే చాలా షరతులు ఉంటాయి కదా. అసలు రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ చేయకూడదండి, ముట్టుకోకూడదండి. చెట్టు కూడా నరకూడదండి. మరి కొన్ని కోట్ల విలువ చెట్టు, ఆక్సిజన్ వాళ్ళ లెక్కల ప్రకారం కొన్ని కోట్ల విలువ చెట్టు. కొన్ని వేల చెట్లు నరికి పారేసండి ఈ రోడ్ల కోసం, వీటి కోసం. అలాగే పుడిమి తల్లిని, దిస్ ఇస్ హౌ ది ఎక్స్ప్లాయిటెడ్ మదర్ ఎర్త్. అంటే ఇంత 15,000 టన్నులు